వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే నేను చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత పోస్ట్ చేస్తున్నాను. అంటే వీడియో తీసిన రీసెంట్గానే, బట్ నేను చేసే వీడియోస్ అన్నీ ఇది చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్నాను. ఎందుకంటే నేను కొన్న రీసెంట్గా ఫోన్ నుంచి నా దగ్గర ల్యాప్టాప్లోకి డేటా రావడం నాకు కొంచెం కష్టమైంది. సో ఇప్పుడు అదే వేని కనుక్కొని నేను ఎడిట్ చేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి రీసెంట్గా మేము ఒక ఎయిర్ షోకి అయితే వెళ్ళాము. మధ్యాహ్నం మేము వెళ్ళేసరికి ఒక 2 o'clock అయిందనమాట. 2 o'clock to 8 o'clock వరకు అక్కడే షో అంతా సరిపోయింది మాకు. ఇక్కడ వచ్చేసి చాలా ఏరోప్లేన్స్ అండ్ అలాగే చాలా హెలికాప్టర్స్ అయితే పెట్టారు, ఒక ఎగ్జిబిషన్ లాగా అనమాట. ఎక్కడైనా మనకి జైంట్ వీల్స్ అవన్నీ ఎగ్జిబిషన్లో ఉంటాయి కదా, ఇక్కడ వీళ్ళు ఏరోప్లేన్స్ని పెట్టుకున్నారు. ఐ థింక్ వీళ్ళకి ఆ పవర్ ఎక్కువ ఉందన్నమాట. ఆర్మీ పవర్ అనేది సౌదీ అరేబియాలో చాలా ఎక్కువ అనుకుంటా. చాలానే ఇలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాము. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ 1 week పెట్టారనమాట ఈ షో. ఓన్లీ 19 to 23 ఆర్ సంథింగ్ అలా పెట్టారనమాట. మేము వచ్చేసి November 23 వెళ్ళాము వీకెండ్. ఎంత బాగుందంటే ఈ ఎయిర్ షో వచ్చేసి ఓన్లీ ఏరోప్లేన్సే కాదు, నైట్ అయ్యేసరికి లేజర్ షో పెట్టారు. అండ్ అలాగే ఇది చూసారా, ఏదో ఒక బుల్లెట్లా ఉంది, దీనిలో నుంచి బుల్లెట్స్ వస్తాయంట. అండ్ అలాగే అందరూ తెగ ఫొటోస్ తీసుకుంటున్నారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు వస్తే మాత్రం పిల్లలకి ఇది చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఆ సౌండ్స్ కూడా హెలికాప్టర్ అండ్ ఏరోప్లేన్వి ఇవన్నీ జెట్ ఫ్లైట్స్, అంటే మిలిటరీలో యూజ్ చేస్తారు వార్స్ అప్పుడు కదా. సో చాలా ఎక్కువ సౌండ్ వస్తున్నాయి. మా బాబు అయితే భయపడి ఏడుస్తూనే ఉన్నాడు, భయమేస్తుంది అని. చాలా బాగుందండి షో. నెక్స్ట్ ఇయర్ రియాద్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది ఆల్రెడీ ఇయర్కి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ 5 ఏరోప్లేన్స్ ఆర్ 6 ఏరోప్లేన్స్ అనమాట. వీళ్ళు ఏదో చేసేస్తారని మేము అక్కడే ఒక అరగంట నుంచొని వాటిని వీడియోస్ తీస్తూ ఉన్నాము. కానీ అక్కడ వాళ్ళు ఏం చేయలేదు. కానీ వన్స్ స్టార్ట్ అయ్యాక వీళ్ళైతే వాళ్ళ షోని తీసేసారనమాట. ఎంత బాగా చేశారంటే పైన కలర్స్ వేశారు, ఫైర్ వర్క్స్ చేశారు. ఈ కింద ఉన్న 5 ఏరోప్లేన్స్ అయితే చాలా బాగా చేశాయి. అండ్ లాస్ట్లో వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా మంచిగా బాయ్ చెప్పుకుంటా, చేతికి లేజర్ లైట్స్, సమ్ LED లైట్స్ ఏవో వేసుకొని మాకు బాయ్ చెప్పుకుంటా వెళ్ళారు. చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే. పిల్లలు భయపడ్డారు, కానీ తర్వాత అయితే మొత్తం సౌండ్ అంతా తగ్గిపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేశారు కూడా షోని. పిల్లలు అయితే ఎంత ఎక్సైట్ అవుతారంటే, నేను కూడా ఎక్సైట్ అయ్యా అనుకోండి. అసలు అలా మన ముందు నుంచి ఏరోప్లేన్స్ వెళ్తుంటే అర్రే ఎప్పుడూ చూడలేదు, ఇది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ లానే అనిపించింది నాకు కూడా. మా రిలేటివ్స్ ఆల్రెడీ ముందు రోజు వచ్చి వాళ్ళు స్టోరీ పెట్టారనమాట, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అట్లా అని చెప్పి. నేను నిజంగా అంత బాగుంటుందని అనుకున్నా, కానీ రియల్ ఐస్తో చూస్తే అయితే చాలా బాగుందనమాట. చూసారా ఎంత సింక్రనైజ్డ్గా చేశారో వీళ్ళైతే. నేనైతే భయపడ్డాను, ఎక్కడైనా ఒక్కదానికైనా మాల్ ఫంక్షన్ అవుతుందేమో, ఏదైనా అయిపోద్దేమో అట్లా భయం వేసింది. కానీ వీళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ కదా, వీళ్ళైతే చాలా బాగా చేస్తారు. అండ్ నాకు అనిపించింది అయితే, మనం రియల్ లైఫ్లో డైలీ అటు ఇటు వెళ్ళడానికి మనం ఏరోప్లేన్స్ ఎక్కుతాం కదా, అక్కడ పైలట్స్ని చూస్తేనే మనం వావ్ వీళ్ళు ఏరోప్లేన్ రైడ్ చేస్తున్నారు అనుకుంటాం కదా. ఈ ఏరోప్లేన్స్ రైడ్ చేసే వాళ్ళైతే నాకు వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎలా అంటే మెలికలు తిరిగిపోతున్నారు వీళ్ళు. వాళ్ళంటే టికెట్స్ కూడా చాలా, ఐ మీన్ ఎలా చెప్పాలంటే మిలిటరీ వాళ్ళు చెక్ చేస్తున్నారు అనమాట. డైరెక్ట్గా మన టికెట్స్ని మన కార్ ఆపేసి మన టికెట్స్ చూపించి అప్పుడు ఎలో చేస్తున్నారు లోపలికి. ఎక్కడైనా సరే వేరే కంపెనీ నుంచి వచ్చి అలా చెక్ చేస్తారు కదా, ఇక్కడ డైరెక్ట్గా మిలిటరీ వాళ్ళే చెక్ చేస్తున్నారు. చాలా సెక్యూర్డ్ ప్లేస్ అనుకుంటా. అక్కడ మేము చదివాం అనమాట, కింగ్ ఫహద్ సంథింగ్ ట్రెజర్ అని ఉంది. అబ్బా ఓకే ఇది మిలిటరీ బేస్ అని చెప్పి పక్కన టెంట్లు అవి కూడా వేసున్నాయి. చూసారా ఈ షో ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారు, వాళ్ళు తిరుగుతున్నారు, ఎట్లా చేస్తున్నారు, లోపల వాళ్ళు ఎలా ఉన్నారో కూడా అర్థం కాలేదు. ఈ షో చూసినంతసేపు నాకు ఆ పైలట్ మీదే ధ్యాస వెళ్ళిందనమాట. అబ్బా పాపం పైలట్ ఏం చేస్తున్నాడు లోపల అని చెప్పి. వాళ్ళు లవ్ సింబల్స్ వేస్తున్నారు, అండ్ అలాగే డిఫరెంట్ షేప్స్ అండ్ సమ్ నేమ్స్ కూడా రాస్తున్నారు. ఆ నేమ్స్ కూడా అసలు ఎట్లా రాస్తున్నారో అర్థం కాలేదు.
ఇంకా ఇదొచ్చేసి నైట్ టైం అనమాట. ఫస్ట్ అయితే పారాషూట్స్ షో స్టార్ట్ చేశారనమాట. పారాషూట్స్‌కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ పెట్టేసి, ఆ మనుషుల మధ్య కోఆర్డినేషన్ ఎంత బాగుందంటే, అసలు ఈ షో నేనైతే చెప్పింది చెప్తానే ఉంటాను. నాకే అర్థం కావట్లేదు దీన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలి అని. వాళ్ళ కోఆర్డినేషన్‌కి క్లాప్స్ కొట్టారనిపించింది నాకు. అండ్ తర్వాత అలాగే కాసేపటికి లేజర్ షో స్టార్ట్ అయింది. అండ్ తర్వాత డ్రోన్ షో స్టార్ట్ అయింది. చాలా బాగుంది. ఫైర్ వర్క్స్ కూడా జరిగాయనమాట. నెక్స్ట్ అదే వీడియోలో రాబోతుంది. చూస్తూ ఉండండి మీరింకా. Thank you for watching. Please do subscribe. Be positive. Thank you.